రామచంద్రుడు పల్కలధారియై రాజ్యము వీడే సీతాలక్ష్మణులు తనతో రాగా 14 వనవాసమేగే కరదూషణాది 14,000 అసురుల జంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రాముడు వెడలే సీత కోటపై మాయలేడిని గుని తెచ్చుటకై రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడి సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రామ సుగ్రీవులు వనమున గలసిరి మిత్రులైరి ప్రతిజ్ఞలబూనిరి శ్రీ రఘురాముడు వాలిని గోల్చెను సుగ్రీవుని కపిరాజుగ చేసెను సుగ్రీవానా లంక చేరితి సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. వానరోత్తముడు పలుకుట మానెను జానకికెంతో విస్మయమాయెను భయముగా నలువంకలుగని మెల్లగమో మెత్తి పైకి చూచెను శోభిల్లు సింసుప సఖలందున పాలార్కొని వలె మారుతి తోచెను మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.